ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని మామిడి తోటలన్నీ దాదాపు పిందె దశ నుంచి కాయ పెరిగే దశలో ఉన్నాయి. ఇటీవలి కాలంలో మామిడికాయలకు కవర్లు తొడిగే పద్ధతి ప్రాచుర్యం పొందింది. కవర్లు తొడిగినప్పుడు చీడపీడల సమస్య పెద్దగా ఉండదు, కానీ లేని చోట్ల కాయ నాణ్యత పట్ల జాగ్రత్త వహించాలి. ఎందుకంటే కాయ పెరిగే దశలో తామర పురుగులు, రాతిమంగును, తేనె మంచు పురుగు, మసిమంగును, పక్షి కన్ను తెగులు కాయ మచ్చలను కలుగజేస్తాయి. దీంతో కాయ నాణ్యత దెబ్బతింటుంది. అంతేకాదు, నీటి యాజమాన్యం కూడా సక్రమంగా ఉండాలి. అప్పుడే కాయ సైజు బాగా పెరిగి మంచి దిగుబడి వస్తుంది. కాయ పెరిగే దశలో మామిడి తోటల్లో ఎలాంటి యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టాలో సూచిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం జగిత్యాల వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె స్వాతి. పండిస్తున్నటువంటి అన్నిట్లో కూడా మామిడి అనేటువంటిది మన తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా పండించేటువంటి ప్రధానమైనటువంటి మన పండ్ల తోటల్లో ప్రధానమైనటువంటిది. సో పిందె నుండి కాయ పెరుగుదల దశలో ఉంది. పిందె దశలో ఆశించే వాటిలో ఎక్కువగా తేనె మంచు, తర్వాత తామర పురుగులు ఉధృతి ఎక్కువ ఉంటుంది. కాయలపైన గోకి రసాన్ని పీల్చడం వల్ల మరక ఏర్పడుతుంది. ఈ మరక వల్ల కాయ పెరిగిన దశలో వాళ్ళు మార్కెటింగ్కి తరలించేటప్పుడు ట్రేడర్స్ తీసుకోవడం అనేటువంటిది ఉండదు. సో దానివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారు. సో అందుకని ఈ దశలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో ఒకటి, మనకి తేనె మంచు, తర్వాత వివిధ రకాలైనటువంటి రసం పీల్చే పురుగుల నుంచి మనం కాపాడుకోవాలి. 200 గ్రాముల థయోమితాగ్జమ్ 25% WG 500 లీటర్ల నీటికి కలుపుకొని స్ప్రే చేసుకోవాలి. కొన్ని రకాలైనటువంటి దశేరి, తర్వాత తోతాపురి, ఇట్లాంటి హిమాయత్, వీటిలో బూడిద తెగులు అనేటువంటిది గమనించడం జరిగింది. దీని నివారణ కోసం మనకు హెక్సాకోనజోల్ 1/2 లీటర్ 500 లీటర్ల నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇప్పుడు వాతావరణంలో ఉష్ణోగ్రత అనేటువంటిది పెరుగుతుంది కాబట్టి పోషకాలు సమతుల్యంగా లేకపోవడం వల్ల కూడా పిందె అనేటువంటిది రాలడం జరుగుతుంది. సో దీని నివారణ కోసం, అంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ పిందె ఉన్నటువంటి వాటిని నిలుపుకోవడం కోసం నాఫ్థలిన్ ఎసిటిక్ యాసిడ్ 500 లీటర్లకు 100 నుంచి 110 ml కలిపి పిచికారీ చేసుకోవాలి. దాంతోపాటు ఇంకా ఏంటంటే మనకి ఇప్పుడు కాయ పెరుగుదల దశలో ఉంటుంది. నీటి యాజమాన్యం అనేటువంటిది ముఖ్యంగా చేపట్టాలి. రైతులకు ఒక అపోహ ఏంటంటే ఇప్పుడు ఈ టైంలో నీరు అందించాలా లేదా అనేది ఒక అపోహ ఉంటుంది. తప్పకుండా ఇప్పుడు ఏంటంటే మనకు నీటిని అందించడం అనేటువంటిది ఎంతైనా అవసరము. నీటిని అందించినప్పుడు కాయ పెరుగుదల అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు క్రమం తప్పకుండా వారం నుంచి 10 రోజుల వ్యవధిలో ఒక నీటి తడి అనేటువంటిది ఇవ్వాలి. ఈ దశలో చేపట్టాల్సిన దాంట్లో కాయ పరిమాణం పెరగడం కోసం మనకు పోషకాల యాజమాన్యం అనేటువంటిది చాలా అవసరము. 1 kg యూరియా, తర్వాత 800 గ్రాముల పొటాష్ అనేటువంటిది రెండింటిని కలిపి బేసిన్స్లో వేసుకోవాలి. అంతేకాకుండా పొటాషియం నైట్రేట్ కనుక ఈ టైంలో కనుక మనం స్ప్రే చేసుకుంటే, ఇందులో ఏంటంటే మనకు పొటాషియం నైట్రేట్ వల్ల కాయ పెరుగుదలకు దోహదపడడంతో పాటే కాకుండా కాయ రంగు అనేటువంటిది, నాణ్యత అనేటువంటిది పెరుగుతుంది. దాంతోపాటు సూక్ష్మ పోషకాల్లో ముఖ్యంగా జింక్, తర్వాత బోరాన్ 25 to 30 గ్రామ్స్ మనము వేసుకుంటే కనుక కాయలు పగుళ్ళు అనేటువంటివి రాకుండా, తర్వాత సైజు అనేటువంటిది పెరగడానికి దోహదపడుతుంది.